हरि ओम श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओम नमस्तस्मै भगवते अर्हते सम्यक् सम्बुद्धाय अल्पानि शास्त्राण्यपि भाषमाणः यो धार्मिकः स्यादनुधर्मचारी द्वेषं च रागं च विहाय मोहं सम्यग् विजानन् सुविमुक्तचित्तः इहाथवा मुत्र विरक्तचेताः श्रामण्य सिद्धौ भविता सभागी सहा श्रामण्य सिद्धौ भागी भविता अट्टिवाडु श्रावण्य सिद्धि ఎందు భాగము గలవాడు అగును. భాగము, ఈ భాగం అనే మాట ఇట్స్ వేదిక్ యూసేజ్. సంస్కృతం వేదంలో భగహ అని ఉన్నది. భగవాన్ అక్కడి నుంచే వచ్చింది కదా. భగహ, భగ అండ్ భాగ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. భగాలో ఉండేటువంటి ఆకారానికి దీర్ఘం వచ్చినట్లయితే ఉపధా దీర్ఘం, అత ఉపధాయా, ఉపధా దీర్ఘం వచ్చినట్లయితే భాగ అయింది. దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్. భాగము అంటే ఆస్తిలో వాటా కాదు, ఆ జ్ఞానంలో, ఆ మోక్షంలో వాటా అని అర్థం. ఆ మోక్ష సామ్రాజ్యము అని అర్థం. భగవంతుడు ఆ పదంలో ఉండే భగశబ్దం నుండియే భాగము అనే మాట వచ్చింది. ఈ భాగము కొన్ని మంత్రాలు కల్పిత మంత్రాలు ఉంటాయండి. అవి సరైన మంత్రాలు కాదని అనిపిస్తుంది. భాగ్యసూక్తము అని ఒకటి కలదు. అది కృష్ణ యజుర్వేద పరాయితంలో ఉన్నది. అంటే బ్రాహ్మణ భాగంలో ఉన్న మంత్రం. బ్రాహ్మణాల్లో మంత్రాలు ఉంటాయి. సో నాకు ఆ మంత్రం ఇమీడియట్గా గుర్తు రావట్లేదు. ఆ పరాయితంలో మంత్రం బాగుంటుంది. యోమా అది ఆఖరణ వస్తుంది. అది పరాయిత బ్రాహ్మణంలో ఉండదు. ఆ మంత్రం ఎవరో కల్పించారు. దాని ఆరంభం ఏమిటి? ప్రాతర్భగం అంటూ మొదలవుతుంది. ప్రాతః భగం అంటే ఆ భగ దేవతను మేము భావన చేస్తున్నాము. ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్వినా అని మొదలవుతుంది. అది 4-5 రుక్కులు ఉంటాయి. రుక్కుకి 2 లైన్లు. ఆఖరిని ఎవరిలో పెట్టారు? ఈ యాడ్ యోమా ఆగ్నే, దానికి మళ్ళీ స్వరం ఒకటి కల్పించింది. దానికి సరాజ్యం గురునాదత్తం అనే అది కాళిదాసు శ్లోకానికి స్వరం పెట్టినట్టుగా యోమా ఆగ్నే భాగినం సంతమథ భాగం చికీర్షతి. అంటే వీడి భయం ఏమిటంటే ఆస్తిలో వీడు వాటా ఎవడో లేకుండా చేసేస్తాడని వీడి భయం. మామగ్నే భాగినం తం అభాగినం కురు మాం భాగినం కురు అని ప్రార్థన. అక్కడికి వచ్చేప్పటికి ఆ భాగశబ్దానికి రాంగ్ మీనింగ్ వచ్చేసింది. భాగశబ్దానికి బాటా అనే మీనింగ్ వచ్చేసింది. సో అరబిందో కూడా ఆయన ద సీక్రెట్ ఆఫ్ వేదాస్ అంటే రాసిన పుస్తకంలో ఈ భగశబ్దము, భాగ అనేది భగశబ్దము 2 కనెక్టెడ్ అని అంటాడు. ఇన్ దట్ సెన్స్ మీరు ఆ భాగశబ్దాన్ని గమనించాల్సి ఉంటుంది. శ్రామణ్య సిద్ధౌ ఆఫ్ చేయండి, పర్వాలేదు. శ్రామణ్య సిద్ధౌ భాగీ సభవిత, భాగము గలవాడు అగును. అలాగే భాగవతంలో నాభాగుని కథ ఉన్నది. నభగస్యాపత్యం నాభాగ, నభగస్యాపత్యం నాభగ అవ్వాలి. నాభాగ అని ఉన్నది. దాంట్లో భాగము ఎవడికి లేదో వాడు అభాగుడు, ఎవడో అభాగుడు కాదో వాడు నాభాగుడు. ఎలా అయితే నాకం అన్నట్టుగా, కం సుఖం అకం దుఃఖం, నా అకం మళ్ళీ ఆనందము సుఖం అవుతుంది. అలాగే నాభాగుడు, భాగము లేనివాడు కాదు. మీరు ఆ కథ చూసినట్లయితే వాడు పొందే భాగము ఆస్తిలో వాటా కాదు. ఆ తండ్రి వద్ద నుండే ఆశ్విన సూక్త
మొత్తమును వీడు స్వీకరిస్తాడు. తద్వారా ఆ యజ్ఞంలో ఆశ్విన పాత్రను పోషించి ఆ పార్ట్ని ఫిట్ చేసి వాడు కృతార్థుడవుతాడు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. అది వాడు నాభాగుడంటే. భాగము లేనివాడు కాదండోయేవాడు నాభాగుడు. అది భాగం అంటే. భాగం అంటే ఆస్తిలో వాటా కాదు. ఆస్తిలో వాటా మనతో పట్టుకెళ్ళేది అది అసలు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఆస్తిలో వాటా అనవసరం. శ్రామణ్య సిద్ధిలో వాటా కావాలి. అది ఆ భాగశబ్దానికి ఉండే పవిత్రత, అది వైదిక పదము, అది కోర్టులో వాడి లాంగ్వేజ్ కాదది అని చెప్పటం నా అభిప్రాయం. కాబట్టి శ్రామణ్య సిద్ధి యందు వాడు భాగము కలవాడు తప్పక కాగలడు. దీంట్లో ఇక్కడ కూడా భవితా భవిష్యతి రెండు ఉన్నాయి. ఇది భవిష్యత్ కాలాన్ని చెప్పేవి. కొన్ని చోట్ల భవిష్యతి ఇది జనరల్ భవిష్యత్తు. అలాగే లుట్టును చూసారా, దాంట్లో ఒక శోభ కలదు. లుట్టులో ఉండే శోభ రొట్టికి లేదేమో అనిపిస్తుంది నాకు. అక్కడక్కడ లొట్టులు కనపడతాయి, రేరుగా కనపడతాయి. కనపడినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఎ సర్టెంటీ దాంట్లో మనం భావన చేయొచ్చు. ఇంగ్లీష్లో ఎలా అయితే విల్ షల్ అని రెండు ఉన్నాయి, దాంట్లో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా లుట్టుకి ఒక ప్రత్యేకత కలదు. ఎలా అయితే భాగశబ్దానికి ప్రత్యేకత కలదో లుట్టుకు కూడా ప్రత్యేకత కలదు. నేను భగవాన్ బుద్ధుని వచనములు ఇవి. ఆయన అలా మాట్లాడుతూ ఉండగానే ఒకళ్ళు దాన్ని రికార్డు చేసుకునేవారు, రాసుకునేవారు. 2 కమిటీలు ఏర్పాటు చేశారు ఆయన. ఒక కమిటీ, దానికి ఎవడో అధ్యక్షుడు, ఎవడో ఆనందో, ఎవడో శిష్యుడు ప్రధానత. వాళ్ళు ఆ బోధను ఏనాటికి ఆనాడు, ఏ పూటకు ఆ పూట ఆ చెప్పినటువంటి శర్మన్ రోజు ఉండేవి. శర్మన్స్ రోజు క్లాసులు ఉండేవి. పొద్దున్న సాయంకాలం, పొద్దున్న క్లాసులు చెప్పేవాడు ఆయన బుద్ధుడు. రియల్లీ అదేదో ఇవాళ మీరు నేను మొదలుపెట్టింది ఏం కాదు ఇది. ఈ విజ్ఞానం ఆ క్లాస్ అయిపోయిన వెంటనే ఒక గ్రూపు సూత్రాలని వ్రాసిపెట్టేవారు. ఆ చెప్పిన పాఠాన్ని సూత్ర రూపంగా సంగ్రహించాలి. ఇంకొక గ్రూపు ప్రిసెప్ట్స్, అంటే చిన్న చిన్న యానెక్డోట్స్ కింద, లేకపోతే చిన్న చిన్న పారాగ్రాఫుల కింద రాసిపెట్టాలి. కాబట్టి బుద్ధుడు పలికిన ప్రతి మాట మీకు అవైలబుల్. ఇట్ ఈజ్ రికార్డెడ్ అండ్ దిస్ బుక్ కేమ్ ఫ్రమ్ దట్ రికార్డ్. ఆ భాష ఆయన నోటంపటి వచ్చింది. ఆ భాషకి చాలా ప్రత్యేకత కలదు. అందుకోసం నేను ఆ పదములను అంత ప్రేమగా నేను వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వాటిని ట్రివియలైజ్ చేయకూడదు. ఉంది భాగ అంటే భాగము, అలాగ ట్రివియలైజ్ చేసి పెట్టద్దు. శ్రామణ్య సిద్ధౌ భాగీ సహా భవిత. శ్రామణ్య అన్నదానికి నేను అత్యాశ్రమ అనే అర్థం చెప్పాను. ఆశ్రమ ఏ శ్రమణ అయినది. ఆ శ్రమణుడుగా బ్రతికిన వాడికి ఏ అనుభవము, ఏ మోక్ష సామ్రాజ్యము, ఆయన అప్పుడే ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాడు, ముక్తి అంటున్నాడు ఆయన. ఏ ముక్తి అనుభవానికి వస్తుందో దానికి శ్రామణ్యము అని పేరు. శ్రమణస్య భావ స్వరూపం శ్రామణ్యం. అంటే ఆ శ్రమణుడుగా జీవించిన దానికి పరాకాష్ఠను చేరినవాడు, అది శ్రామణ్యము. అంతే తప్ప అలా శ్రమ పడిపోతూ అలాగా అదేమిటి ఫ్రీడమ్ అనేది లేకుండగా అలాగ ఒక దీన్ని భాగవతంలో వర్ణించారు. ఎద్దుల్ని వెనకాల నుంచి గోడింగ్ ఉంటుంది, వాటిని పొడుస్తూ ఉంటాడు, ఎద్దు మోస్తూ ఉంటుంది. ఆ రకంగా వేదము వైదికుణ్ణి అలా పొడుస్తూ ఉంటుంది, వీడు కర్మల్ని చేసుకుంటూ అని వర్ణించారు భాగవతం. సో ఆ రకంగా అంటే ఫ్రీడమే ఉండదు. ఎలా ఉంటుందంటే కొంతమంది పీఠాధిపతులు ఈ పీఠాలో ఉంటారు కదా, వాళ్ళు ఒక జీవితకాలం ఆ కర్మను ఉపాసనను చేసి అలసిపోతారు. దాంట్లో ఫ్రీడమ్ ఉండదు. కర్మలోనూ ఉపాసనలోనూ ఫ్రీడమ్ ఉండదు కదండి. నా కర్మనా కదండి. ఫ్రీడమ్ ఎక్కడొస్తుంది? జ్ఞానంలో ఉంటుంది. నా ఎందుకు కర్తృత్వము లేదు అనే జ్ఞానంలో ఫ్రీడమ్ ఉంటుంది. కానీ నేను తెల్లవారేపటికి ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి, ఈ జపం చేయాలి, ఆ జపం చేయాలి అనే ఒత్తిడి, దట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ ప్రెషర్, అది దాంట్లో ఫ్రీడమే ఉంది. ఆ ఫ్రీడమ్ ఉండదు పాపం. అలా ఒక జీవితకాలాన్ని అలాగే కష్టపడతారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఓ యంగ్ మ్యాన్ ఒకరిని పట్టుకుంటారు.
వాడిని తయారు చేసుకుంటారు. వాడిని 6 ఏటో 7 ఏటో 8 ఏటో తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసేసుకుని ఆ తల్లిదండ్రులకు ఏదో ఒక పొజిషన్ ఏది ఇస్తారు. దే ఆర్ ఇన్ ది పెట్రోనేజ్ అన్నది ఒకటి ఉంటుంది. పెట్రోనేజ్ చాలా డేంజర్, చాలా వెరీ పిక్యులియర్ థింగ్ ఇట్ ఈస్. దెర్ ఈజ్ ఏ పెట్రోనేజ్. సో ఆ పెట్రోనేజ్ని ఇస్తారు. ఇస్తే అనేక కుటుంబములు ఆ పెట్రోనేజ్ యొక్క గొడుగు కింద ఉంటాయి. తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. దాంట్లో ఆ ట్రైనింగ్ ఇచ్చే 30-40 మందికి ట్రైనింగ్ ఇస్తే దాంట్లో ఒకడు మెరికి లాంటి వాడు ఒకడు తయారవుతాడు. వాడికి సన్యాసం ఇచ్చేస్తారు. వాడిని కండిషన్ అవుతాడు. వాడు ఎస్ అనకుండా ఇచ్చేసినా కూడా 10 ఏళ్ళకో 11 ఏళ్ళకో ఇచ్చేసినా కూడా ఇచ్చేస్తారు. పోనీ 25 ఏళ్ళకి ఇస్తే అది చాలా గొప్ప లెక్క కింద లెక్క. వాడు మైనర్గా ఉండగానే సన్యాసం ఇచ్చేస్తే తప్పేమో అని నాకు అనిపిస్తుంది. తప్పంటే తప్పో ఒప్పో నిర్ణయించడానికి నేనేమన్నా ఇదేం ధర్మశాస్త్రం ఏం కాదు. వాళ్ళని అడిగి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అలా శాసన చేయటం సరికాదని నాకు అనిపిస్తుంది. వాడు యవ్వనంలోకి వచ్చేప్పటికే వాడి చుట్టూ సంకెళ్ళు పెట్టేసి నువ్వు ఇలాగే బతకాలని చెప్పటం అది మరి సైకలాజికల్గా అది యోగ్యం. ఒక మనిషిని మనం ఆ విధంగా ఫిక్స్ చేసి పెట్టేయటం అది ఎంతవరకు కరెక్ట్ అన్నది పెద్దలు ఆలోచించాల్సి ఉంటుంది. ఇలాంటివి ఇప్పుడు అమ్మాయి ఉంది. పూర్వకాలం దేవదాసి సిస్టమ్ ఉండేది. ఒక అమ్మాయి 5వ ఏటే దానికి పూజలు అవి చేసి బొట్లు పెట్టేసి దేవదాసి అని చెప్పేసి దాన్ని క్రిస్టియన్ చేసి పారట. ఇంకా అమ్మాయి ఎవరిని ప్రేమించకూడదు, ఎవరిని పెళ్ళాడకూడదు, దేవుడికే భార్య అమ్మాయి. 5వ ఏట ఆమె యుక్త వయస్సు వచ్చిన తర్వాత షీ హ్యాస్ టు లివ్ లైక్ దాట్. షీ హ్యాస్ నో చాయిస్. ఈజ్ ఇట్ కరెక్ట్? ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? అలాగా సన్యాసం ఇచ్చేసి దట్ ఈస్ టూ మచ్ రియల్లీ. వీ షుడ్ నాట్ డూ ఇట్ ఏమో అని అనిపిస్తుంది. మెడివల్ పీరియడ్లో ఏదో చేశారు. మోడర్న్ సొసైటీలో నేనేదో డైగ్రెస్ అయ్యి చెప్తున్నాను. బట్ ఒక యువకుడికి తయారు చేసేయటం, వాడికి ఆ యోగ పట్టాన్ని ఇచ్చేయటం, అలంకృత్య శిరచ్ఛేద అలాగా వాడికి ఆ యోగ పట్టాయో ఇది ఇచ్చేయటం. యోగ పట్టా అని పేరు. అంటే ఏదో పట్టా ఒకటి ఫిజికల్ ఐటమ్ ఈయన తీసుకెళ్ళి వాడి చేతులు పెడతాడు. లుక్ అట్ దాట్. కొని నా పుస్తకం మీరు చదువుకుంటారంటే ఒకసారి ఇచ్చారు. అలా కాదు, ఒక కట్టో లేకపోతే ఒక పొల్లో లేకపోతే ఒక మెటల్ ఆబ్జెక్టో అది పవిత్రంగా దానికి పవిత్రత ఉంటుంది. పవిత్రత మెటల్ ఆబ్జెక్ట్కి ఉంటుందా, పవిత్రమైన హృదయానికి ఉంటుందా? వాట్ ఈజ్ ది సేక్రెడ్నెస్? వాట్ ఈజ్ సేక్రెడ్? ఇవన్నీ ఎగ్జామిన్ చేయాల్సిన విషయాలు. సో అది వాటివి తీసి ఇన్ ఏ సెరిమోనియల్ వే వాడి చేతిలో పెట్టి వాడిని క్రిస్టియన్ చేసి పారేయటం. వాడు కూడా దానికి వాడు మేజర్ అయితే ఇట్ ఈజ్ ఓకే, మైనర్ అయితే ఆలోచించాలి. కానీ మేజర్ అయితే విల్ఫుల్గా వాడు తీసుకుంటాడు. ఈ పూజాధికమును ఈ ఉపాసనను వాడిని ఎత్తిన పెట్టడం. యవ్వనంలో ఉంటాడు కదా, వాడు చేసుకుంటూ ఉంటాడు. పెద్దవాళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు. అలా ఉంటుంది. శ్రమ అండి బాబు, దాని పేరే ఆశ్రమము. ఆ సమంతాత శ్రమ యస్మిన్ సహా ఆశ్రమ. ఆ ఆశ్రమం యొక్క సారము, శ్రమణ అన్నా కూడా అదే అర్థం. దాని సారము అంతా కూడా ఎవడికి వంట పట్టిందో ఆ శ్రమణుడైనందుకు గాను, భిక్షం ఎత్తి భోజనం చేసి దేహాన్ని నిలబెట్టినందుకు గాను, సరళమైన జీవితాన్ని గడిపినందుకు గాను వాడు ఆ ఫ్రీడమ్ని అనుభవానికి తెచ్చుకుంటే, తన యొక్క పూర్ణత్వాన్ని, తన దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటే అది కృతార్థత అవుతుంది అనేది పాజిటివ్గా చెప్తున్నాడు. అలా ఎప్పుడవుతాడో తెలుసునండి, శాస్త్రములను ఎక్కువ చదవలేకపోయినా పర్వాలేదు. శాస్త్రాలని నిందించట్లేదు. దీన్ని నహినిందాన్యాయము అంటారు. నహినిందా నింద్యం నిందితుం ప్రవర్తతే అపితు స్తుత్యం స్తోతుం. ఇక్కడ శాస్త్రాలను నిందించట్లేదు. శాస్త్రాలు పట్టుకుని ఆ ఫ్రీడమ్ లేకపోతే వేస్ట్ అని ఆప్షన్స్ ఆఫ్ ఫ్రీడమ్ని నిందించారు పై శ్లోకంలో. కింది శ్లోకంలో శాస్త్రం ఓపెసరు తక్కువైనా పర్వాలేదు. ఇప్పుడు శంకరుల యొక్క భాష్యాలు చదవాలంటే మీరు వాదగ్రంథాలు చదవలేకపోయినా పర్వాలేదులేండి, ప్రస్థానత్రయం చదువుకోండి. ప్రస్థానత్రయం అంతా మా వల్ల అవదండి. బృహదారణ్యకం, ఛాందోగ్యం జీవితకాలం పోతుంది దాంతో. అదంతా ఇప్పుడు ఎక్కడవుతుంది? పోన్లండి, కఠోపనిషత్తు, కేనోపనిషత్తు చదువుకోండి, భగవద్గీత ఇంత మటుకు చదువుకోండి.
ఉపనిషత్తులు మాకు వల్ల కాదు, భగవద్గీత చదువుకోండి. కాబట్టి శాస్త్రం అల్పమైనా పర్వాలేదు. కాబట్టి శాస్త్రాలు అలా పెంచుకుంటూ పోనక్కర్లేదు. శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం భుక్తయే నటు ముక్తయే అన్నారు శంకరులు. కాబట్టి శాస్త్రాలని పెంచుకుంటూ పోనక్కర్లేదు. శాస్త్రాలను చదివితే తప్పని అభిప్రాయం కాదు, అది ఒక ప్రివిలేజ్. శాస్త్రాన్ని చదవడం అందరికీ అది సంభవం కాదు. మీరు కూర్చోండి డాక్టర్ గారు. రండి రండి. భగవద్గీతను చదువుకుంటే సరిపడుతుంది. గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై. కాబట్టి శాస్త్రములు ఎక్కువ చదువుకుంటే తప్పని అభిప్రాయం కాదు. ఇప్పుడు తక్కువ అవసరమైన దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ అత్యవసరమైన దాన్ని పక్కన పెట్టేస్తే ఎలాగా? ఇప్పుడు యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు విటమిన్ కూడా వేసుకోరా అని ఇస్తారు. వీడు యాంటీబయాటిక్ మానేసి విటమిన్లు వేసుకుంటూ కూర్చుంటే ఎక్కడ కుదురుతుంది? యాంటీబయాటిక్ వేసుకోవాలి. అలాగా ఏదో చెప్పాను దృష్టాంతం. ఆ శ్రామణ్యము అంటే దట్ ఫ్రీడమ్, ఇవన్నీ కలిసి ఉంటాయి. ఫ్రీడమ్, లవ్, ప్రేమ, మోక్షము, విముక్తి. ఫ్రీడమ్, విముక్తి అంటే ఫ్రీడమ్. తర్వాత లవ్ అంటే ప్రేమ. తర్వాత దైవత్వ భావన, తన యందుండే దైవత్వము థాట్లో, యాక్షన్లో, స్పీచ్లో ప్రకటమగుచుండుట. దిస్ ఈజ్ ది జీవన్ముక్తి. దాని పేరే శ్రామణ్యము. అది సిద్ధించాలి. అదొక సిద్ధి. ఈ సిద్ధి అనే పదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ సిద్ధి అనే పదాన్ని చాలా కరప్ట్ చేసి పెట్టేశారండి. ఇవన్నీ కూడా కరప్ట్ అయిపోయాయి, మిస్యూజ్ అయిపోయాయి, కరప్ట్ అయిపోయాయి. డర్టీ వర్డ్స్ కింద తయారు చేయకూడదు. గుడ్ వర్డ్ని డర్టీ వర్డ్ కింద తయారు చేయకూడదు. సిద్ధి అంటే ఏమిటి? హూష్ అని చెప్పేసి ఏదో చేస్తాడు, హాష్ అని ఏదో చేస్తాడు, లేకపోతే మీ మనస్సులో ఏదో ఏముందో చెప్పేస్తాడు. మీ మనస్సులో ఏముందో చెప్పడం ఎందుకు చెప్పడం? అది ఏముంటుంది మీ మనస్సులో? నా మనస్సులో ఏముంటుంది, మీ మనస్సులో ఏముంటుంది? సంసారం ఉంటుంది. ఎందుకు చెప్పేయడం? అయితే రాబోయే సంవత్సరంలో ఏం జరుగుతుందో చెప్పేస్తాడు. ఏం చెప్తాడు చెప్పమని? కోవిడ్ని చెప్పాడా ఎవడైనా? ఏం చెప్తాడు? ఏవో ఏవో వేగ్గా జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఏవో చెప్తాడు. నన్ను చెప్పమంటారా? కొంచెం జాగ్రత్తగా చెప్పమంటారా? రాబోయే సంవత్సరంలో మన ఎకనామిక్ ప్రోగ్రెస్ ఒక్క పిసరు డౌన్ టర్న్లో ఉంటుంది, తర్వాత పుంజుకుంటుంది. సరిపడిందా? దానికి లాంగ్వేజ్ కూడా యాడ్ చేసేయమంటారా? మొదటి 6 మాసాలు శుక్రుడు శనికేసి చూస్తున్నాడు కాబట్టి ఎకనామిక్ డౌన్ టర్న్లో ఉంటుంది. ఆ తర్వాత గురువు వచ్చి శుక్రుడితో కలుస్తాడు కాబట్టి ఎకానమీ పుంజుకుంటుంది. సరిపడిందా? అక్కడికి దానికి నేను సరిపెట్టేశానా? ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన వాక్యాల మీద మీరు ఏం వ్యాఖ్యానం చేసుకుంటారో చేసుకోండి. సరిపడిందా? కాబట్టి ఆ ఫ్రీడమ్, ప్రేమ, దైవత్వం, ఈ మూడు జీవితంలో అనుభవానికి వస్తూ ఉండాలి. అన్నీ కలిసి ఉంటాయి. ఏ హృదయంలో పవిత్రత అన్నా దైవత్వం అన్నా ఒక్కటే. సేక్రెడ్నెస్ అండ్ డివినిటీ, దే ఆర్ వన్ అండ్ ది సేమ్. తర్వాత ఫ్రీడమ్ అండ్ లవ్ ఆర్ వన్ అండ్ ది సేమ్. నేను ఇంకొక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాట్ ఈజ్ సేక్రెడ్? పవిత్రము. వాట్ ఈజ్ సేక్రెడ్? వాట్ ఈజ్ సేక్రెడ్? ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ సేక్రెడ్ అవుతుందండి. కెన్ యూ వాట్ డూ యూ మీన్ బై దాట్? ఏ ఫిజికల్ ఆబ్జెక్ట్ కెనాట్ బి సేక్రెడ్. ఏ ఫిజికల్ బాడీ కెనాట్ బి సేక్రెడ్. ఏదో ఒక బాడీని మీరు ఐడెంటిఫై చేసి ఇగో ఈ గురువు గారు లేకపోతే ఈ ఆచార్యుడు ఈయన బాడీ సేక్రెడ్. ఈజ్ ఇట్ సేక్రెడ్? ఈజ్ ఇట్ సేక్రెడ్? ఆయన డాక్టర్ గారిని అడిగితే చెప్తారు. ఆయనకు డాక్టర్ గారు ఉంటారు, ఆయన అడిగితే చెప్తారు. ఓ డాక్టర్ గారు చెప్పారు నాకు, ఎలా ఉన్నారు మహాత్ములు, ఎలా ఉన్నారని అడిగాను. ఎలా ఉండడం ఏంటండి, ఆరోగ్యం ఏం బాగోలేదు కదా, చాలా డిప్రెస్డ్గా ఉన్నారు అంటే నేను అన్నాను, ఆయనతో చెప్పకుండా ఒక డిప్రెషన్ పిల్ ఇవ్వండి అన్నాను. యాంటీ డిప్రెసెంట్ ఇవ్వండి. సరే ఇస్తాను. చెప్పకండి సుమా అంటే పాపం ఆయన యాంటీ డిప్రెసెంట్ ఇచ్చాడు. పాపం ఎందుకంటే
అనారోగ్యం అధికంగా ఉన్నప్పుడు డిప్రెషన్ వస్తుంది మనస్సుకి. దీంట్లో మహాత్ముడు ఇలా ఏం తేడాలు ఏమి ఉండవండి. అది ఎవరైనా ఒకటే, దేహము మనస్సు. దేహంలో రోగం ఎక్కువైపోతే మనస్సుకి నీరు కారిపోతుంది, డిప్రెషన్లోకి పోతారు. అప్పుడు ఒక్క పిసర యాంటీ డిప్రెసెంట్ ఒకటి పడేస్తే మనిషి కొంచెం ఉల్లాసంగా ఉంటాడు, చీర్ఫుల్గా ఉంటాడు, నిద్రపోతాడు. ఆ రోగం దారిని రోగం ఉంటుంది. కాబట్టి దేహము సేక్రెడ్. ఈజ్ ది బాడీ సేక్రెడ్? ఈజ్ ఎ ఫిజికల్ ఆబ్జెక్ట్ సేక్రెడ్? యూ టెల్ మీ. దెన్ వాట్ ఈజ్ సేక్రెడ్? యూ లవ్ ది అదర్ పర్సన్ ఫర్ నో రీజన్. దట్ హార్ట్ ఈజ్ సేక్రెడ్. యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్, అది సేక్రెడ్. కాబట్టి శాస్త్రాలు ఎక్కువ కానక్కర్లేదు. నేను కర్మయోగాన్ని మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నా. మా అమ్మగారిని ఆవిడ స్కూల్లో హై స్కూల్ అక్కడ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నారు. వాచకం ఉండేది, పుస్తకం ఏదో చదువుకునేవారు. పెద్ద ఎక్కువ చదువుకున్న వాటిలో లెక్క కాదు. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, నాన్న అలా అనుకుంటే ఎలాగరా, మనం కర్మఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది కదా, కర్మ చేసేప్పుడు అది ఈశ్వరుడికి విడిచిపెట్టాల్సి ఉంటుంది, కర్మ ఫలాన్ని అనుభవించేప్పుడు క్వశ్చన్ చేయకుండా ఈశ్వర ప్రసాదంగా అనుభవించాల్సి ఉంటుంది. కొన్ని ప్రసాదాలు తీయగా ఉంటాయి, కొన్ని ప్రసాదాలు చేదుగా ఉంటాయి అనుకుని అనుభవించటమే. కాబట్టి మన డ్యూటీ మనం చేస్తూ ఉండడం, వచ్చిన ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండటం అని చెప్పారు. నేను అన్నాను, అమ్మ నీకు ఇదంతా ఎక్కడ చదివావు? భగవద్గీత అంతా నాకు ఈ పాఠం చెప్పేసావు నువ్వు. నేను ఊళ్ళో వాళ్ళకి పాఠం చెప్తుంటే నువ్వు నాకు చెప్పావు అక్కడ చదివే ఉంటే నేనేం చదవలేదు రా అని చెప్పేది ఎవరు. నాకు ఆమెకు డిఫరెన్స్ ఏమిటో తెలుసిన, నేను ఇంకా పాఠాలు చెప్తూనే ఉన్నాను, ఆమె జీవించేసినారు. దే లివ్డ్ ఇట్. ఆ జనరేషన్ పీపుల్ దే లివ్డ్ వేదాంత. మనం వేదాంతాన్ని పుస్తకాలు కొనుక్కొని చదువుతూ వాట్సాప్లో పెట్టుకుంటూ చర్చలు చేస్తూ ఉన్నాం మనం. కాబట్టి శాస్త్రములు అల్పమైనందుకు మీరేమీ చింత చేయొద్దు. నాతో కొంతమంది అంటూ ఉంటారు, మాకు సంస్కృతం రావట్లేదండి, మేము అర్హులమా కాదా అని ఒక విచారాన్ని వ్యక్తం చేస్తారు. ఈ సాంస్క్రిట్ చూసారా, ఇట్స్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్. దానికి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. మాకు కెమిస్ట్రీ రియాక్షన్స్లో థ్రెషోల్డ్ ఉంటుంది. ఆ థ్రెషోల్డ్, ఆ ఎనర్జీ థ్రెషోల్డ్ దాటకపోతే మీరు ఏం చేసినా అది రియాక్ట్ అవ్వదు. బెంజీన్ని క్లోరిన్ని పక్కన మీరు ఒక 100 సంవత్సరాలు కూర్చోబెట్టినా అది రియాక్ట్ కాదు. దానికి ఏదో థ్రెషోల్డ్ ఉంది. ఆ థ్రెషోల్డ్ని మీరు ఏదో కటలిస్టో హీటింగో ఏదో పెట్టి ఆ థ్రెషోల్డ్ని దాటిస్తే మొత్తం అంతా రియాక్ట్ అవుతుంది. ఈ సాంస్క్రిట్ అలాంటిది. అది వచ్చిన వాడికి చెర పోతుంది, వచ్చేస్తుంది, రానివాడికి రాదు. అంతే. అది వేదమంత్రాలకి స్వరం ఒకటి, సంస్కృత భాషపై ప్రావీణ్యం ఒకటి, ఇవి కొంతమందికి రెడీగా వచ్చేస్తాయి. కొంతమందికి వాళ్ళు ఎంత కుస్తీ పట్టినా రావు. నన్ను అడుగుతారు, మాకు సంస్కృతం అంతంత మాత్రమే, మేము ఆత్మస్వరూపానికి అర్హులమా కాదా అని అడుగుతారు. ఎందుకని? పాఠాల్లో కొంత సాంస్క్రిట్ ఫోకస్ ఉంటుంది కదా. నేను చెప్తాను, మీరు చింత చేయకండి, మీరు తత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది, దాన్ని జీవించాల్సి ఉంటుంది, అది ముఖ్యం. సంస్కృతం వస్తే రానివ్వండి, లేకపోతే లేదు, దాని గురించి చింత మాత్రం చేయొద్దు. ట్రై చేయండి, మీరు దాన్ని ఒక కాన్ఫ్లిక్ట్గా మాత్రం పెట్టుకోవద్దు అని నేను చెప్తూ ఉంటాను. ఆల్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ అన్ ఇంపిడిమెంట్ టు స్పిరిచువల్ ప్రోగ్రెస్. ఆల్ కాన్ఫ్లిక్ట్. మంత్రజపం చేస్తూ నా మంత్రజపం పూర్తవట్లేదు, నేను చేయగలుగుతాను చేయలేకపోతాను అని వాడు అనుకున్నాడంటే, ఆ కాన్ఫ్లిక్ట్ పెట్టుకున్నాడంటే అది స్పిరిచువల్ ప్రోగ్రెస్కి భంగం అవుతుంది. భగవద్గీత చదువుకుంటూ నాకు సంస్కృతం రాదు, నేను శంకర భాష్యానికి తెలుసుకుని జీవించడానికి అర్హుణ్ణో కానో అనే కాన్ఫ్లిక్ట్ పెట్టుకుంటే అది ఆటంకం అవుతుంది. సో డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫ్లిక్ట్. శాస్త్రాలు మీరు పూర్తిగా చదవలేకపోయినా పర్వాలేదు, ఎక్కువ చదవగలిగిన వాళ్ళు చదువుతారు. దెర్ ఈజ్ ఏ వే ఫర్ ఇట్. దాంట్లో సహజంగా సిద్ధహస్తులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళని చదవమనే వాళ్ళు చెప్పక్కర్లేదు, వాళ్ళు అలా చదువుతూనే ఉంటారు, సృష్టిస్తూనే ఉంటారు కూడా. కొత్త కొత్త గ్రంథములను కూడా నిర్మాణం చేస్తారు. అదంతా ప్రకృతి సిద్ధంగా అయిపోతూ ఉంటుంది. మీరు అలాంటి చింత ఏం పెట్టుకోవద్దు. అపి అల్పాని శాస్త్రాణ్యపి భాషమాన. చదవడం కానీ చెప్పడం కానీ తక్కువే అవ్వచ్చు, కానీ ధార్మికుడై ఉంటాడు. ధార్మిక అనుధర్మచారి. ధార్మికుడు అంటే ధర్మం తెలుసున్నవాడు, ధర్మపదం అది. ధార్మికుడు అంటే మీరు వెంటనే ద ఆర్థడాక్స్ అనే అర్థంలోకి మీరు వెళ్ళకూడదు.
ఏమిటి ధర్మం శరణం గచ్ఛామి అది ఉందా? సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి. సో అక్కడ ద రైటియస్ కాండక్ట్, అష్టవిధ చారిత్రము అంటే ద స్టెర్లింగ్ క్యారెక్టర్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్, అది ధర్మం. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ ఇత్యాది ధర్మ్యామృతమిదం అన్నాడు శ్రీకృష్ణుడు. దానికి ధర్మ్యము అని పెట్టారు. ధర్మ్యము అంటే ధర్మాదనపేతం అని శంకర్లు రాసినారు. అలా ఎందుకు రాయాల్సి వచ్చిందో తెలుసునండి. కర్మమీమాంసకులు అదిగో నువ్వు పుస్తకం చదువుతానంటావు, కర్మని మానేస్తున్నావు, అది నీకు ధర్మం నుంచి తప్పేవని అన్నారు. తప్పలేదు ధర్మం నుంచి. నువ్వు అనుకుంటున్న ధర్మం కంటే పై స్థాయి ధర్మంలో ఉందని తప్ప ధర్మాన్ని తప్పలేదని చెప్పడం కోసం ధర్మ్యం అనే పదాన్ని శ్రీకృష్ణుడు గీతలో 2 సార్లు వాడినాడు. ధర్మ్యం సుఖం అని ఒక చోట 9వ అధ్యాయం ఆరంభంలో, 12వ అధ్యాయం చిగురున అద్వేష్ట సర్వభూతానాం ఆ భక్త లక్షణములను ధర్మ్యము అమృతము అని వర్ణించినాడు. అది ధర్మం. ఇప్పుడు వేదాంత క్లాస్ కదా ఇది కల్పసూత్రాల క్లాసు కాదు. లేకపోతే యాజ్ఞికమైన గ్రంథాలు కొన్ని ఉంటాయి, ఏవో ముహూర్త దర్పణం, సింధు, ధర్మసింధు, లేకపోతే వ్రతరత్నాకరము, అలాంటి క్లాసు ఏమీ కాదు. ఆండపిళ్ళ, ఇలాంటివి ఏవో ఉంటాయి. యాజ్ఞిక గ్రంథములు ఉంటాయి. అలాంటి క్లాసు కాదు ఇది వేదాంత క్లాసు, ధమ్మపదమునకు చెందిన క్లాసు. ఇక్కడ ధర్మము అంటే అహింస, తర్వాత సత్యము, దమము, శమము మనం చూసాం. అది ధర్మము. ఆ ధర్మమును జీవితంలో అనుష్ఠించేవాడు ధార్మికుడు. ఈ ధర్మం వాడికి ఎలా తెలిసింది? అనుధర్మచారి అంటాడు. ఇదంతా ఉపనిషత్తుల లాంగ్వేజ్లో పడిపోతుంది ఈ ధర్మపదం. ఉపనిషత్తులో మీకు ఈ అను అనే మాట వస్తుందండి, అను పశ్చాత్. సో యోహి ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అను పశ్యతే. అను అక్కడ అనుకు మీరు శంకర్లు ఏం రాశారో చూసుకోండి. శాస్త్రాచార్యోపదేశం అను అని రాస్తారు. అను తస్య భాష అనుభాతి. సో అను అక్కడ అను పశ్చాత్. కిస్కే పశ్చాత్, దేని తరువాత అంటే శాస్త్రము యొక్క ఉపదేశము, ఆచార్యుని నుండి ఉపదేశం. అలాగే ఇక్కడ కూడా అను ధర్మచారి. ఆ బుద్ధుని యొక్క బోధలు, బుద్ధులు చెప్పినటువంటి సందేశము, అవి చదువుకుని వాటిని తెలుసుకుని అను. అంతేగాని మన సొంత ధర్మాన్ని మనమే పెట్టేసుకుని మనకు అనుకూలంగా పెట్టేసుకుని అలాగా కాదు. ఆ ధర్మాన్ని అనుష్ఠిస్తూ, అను అంటే ముందు తెలుసుకోవటం, దాన్ని అనుష్ఠించటం. అనుధర్మచారి, వాడు ధార్మికుడు అవుతాడు. అది ఫస్ట్ కండిషను. ఏమంటే దీంట్లో ఒక రహస్యం ఉన్నది. నాలెడ్జ్ వర్సెస్ విజ్డమ్. నాలెడ్జ్ జ్ఞానము, విజ్ఞానం. నాలెడ్జ్ ఈజ్ జ్ఞానము, విజ్ఞానము ఈజ్ విజ్డమ్. శ్రీకృష్ణుడు ఉపయోగించినటువంటి భాష జ్ఞాన విజ్ఞాన యోగ. ఇప్పుడు నాలెడ్జ్ని మీరు మార్కెట్ చేయొచ్చు, విజ్ఞానాన్ని అదే. విజ్డమ్ ఈజ్ నాట్ మార్కెటబుల్. అంటే ఏమిటి? ఇప్పుడు నాలెడ్జ్ ఉందనుకోండి, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉందనుకోండి, నేను యూనివర్సిటీకి వెళ్ళి మ్యాథమెటిక్స్ క్లాసులు చెప్తే నాకు ధనం వస్తుంది. వాళ్ళని బుద్ధిజీవులు అంటారు. బుద్ధిజీవులు పేరే. నాలెడ్జ్ ఈజ్ మార్కెటబుల్, వెరాజ్ విజ్డమ్ ఈజ్ నాట్ మార్కెటబుల్. తర్వాత నాలెడ్జ్ అనేది పుస్తకాల్లో ఉంటుంది, విజ్డమ్ పుస్తకాల్లో ఉండదు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అల్పాని శాస్త్రాన్ని చెప్పి భాషమాణ అంటే పుస్తకాలకి కొంచెం పక్కన పెట్టినట్టయింది కదా. కాబట్టి నాలెడ్జ్ నుంచి మీరు విజ్డమ్కి వెళ్ళాల్సి ఉంటుంది. నాలెడ్జ్లో అహంకారం పెరుగుతుంది, ద సెల్ఫ్ ఉంటుంది. నాలెడ్జ్ అన్నది సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ఎఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను వేదాంత శాస్త్రాన్నంతనే అధ్యయనం చేసి దాంట్లో పరీక్షల్లో నెగ్గి ఆ పెద్ద మఠాలు పీఠాలు లేకపోతే యూనివర్సిటీల దగ్గర నుంచి డిగ్రీ వాళ్ళు ఇచ్చేటువంటి బిరుదమును సంపాదించి నేను నా జెండాను నేను ఎగరేయాలి, అది నాలెడ్జ్. విజ్డమ్ నాలెడ్జ్లో ఏమైంది? ఈగో, సెల్ఫ్ అంటూ ఉంటాం. సెల్ఫ్ దాన్ని సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ అంటే
ఆ కర్తృత్వ భోక్తృత్వ విశిష్టమైన అహం ఏది కలదో దాన్ని బాగా పరిపుష్టము చేయుట. దట్ ఈజ్ నాలెడ్జ్. విజ్డమ్లో ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ అవుతుంది. సెల్ఫ్ అబ్నిగేషన్ అంటారు. అంటే ఆ స్మాల్ సెల్ఫ్ నెగేట్ అయిపోతుంది. అది విజ్డమ్. కాబట్టి మీరు యూ హ్యావ్ టు పర్స్యూ విజ్డమ్, నాట్ నాలెడ్జ్. నాలెడ్జ్ని పర్స్యూ చేసి విధానం ఏమిటి? పుస్తకములను చదువుతా రికార్డ్ అయి ఉన్నదాన్ని బ్రెయిన్ సెల్స్లో ప్రవేశపెట్టుట. విజ్డమ్ని పొందే ఉపాయం ఏమిటో తెలుసిన? ఎటువంటి జడ్జిమెంటు లేకుండా, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఏమీ లేకుండా ఓపెన్ మైండ్తో పరిశీలించుట. అది విజ్డమ్. చూడండి, నాలెడ్జ్లో మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ కంటెంట్. విజ్డమ్లో మైండ్ ఈజ్ ఎంప్టీ, ఎలర్ట్. బ్లాంక్ కాదు. ఎంప్టీ అంటే బ్లాంక్ అనుకుంటున్నారు, కాదు. ఎంప్టీ, ఎలర్ట్ అండ్ లెర్నింగ్. నాలెడ్జ్లో డిస్ప్లే ఉంటుంది. నేను ఎంత చదువుకున్నవాడిని, అంత చదువుకున్నవాడిని అనే డిస్ప్లే ఉంటుంది. విజ్డమ్లో లెర్నింగ్ ఉంటుంది. బాలాదపి సుభాషితం. ఆకుకూరలు అమ్మడానికి తీసుకొచ్చిన ముసలమ్మ దగ్గర కూడా మనం నేర్చుకోదగ్గ పాఠం ఉంటుంది. ఆ అమ్మ దగ్గర కూడా మనం నేర్చుకోదగ్గ విజ్ఞానం ఉంటుంది. జీవన శాస్త్రాలు వీళ్ళు చదివేసి వాళ్ళు వడపోసేసినటువంటి వాళ్ళు దీస్ ఎల్డర్లీ పీపుల్. ఆకుకూరలు వీధిలోకి అమ్మకానికి పట్టుకొచ్చిందంటే ఆమె దగ్గర జీవన శాస్త్రం అంతా రాసేసుకుని ఓ పుస్తకం థీసిస్ ఒకటి పబ్లిష్ చేయొచ్చు. నిజంగా విజ్డమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, నాలెడ్జ్ ఉండదు. కాబట్టి నాలెడ్జ్ బిలాంగ్స్ హియర్, ఇక్కడ. విజ్డమ్ బిలాంగ్స్ హియర్, ఇక్కడ. ఎన్ని తేడాలు చెప్పానో చూడండి. కాబట్టి కనుక ఇక్కడ బుద్ధుని యొక్క ఫోకస్ నాలెడ్జ్ మీద లేదు, విజ్డమ్ మీద ఉంది ఆ ఫోకస్. అది చూసారా ఎంత క్లియర్గా మీకు కనపడుతోందనో. కాబట్టి యహ ధార్మిక స్యాద్ అనుధర్మచారి, ఇది ఒక కండిషను. ఆ శ్రామణ్య సిద్ధికి కండిషను. ఇంకేమిటి కండిషను? మూడింటిని విదిలిపెట్టమన్నాడు. ద్వేషాన్ని విదిలిపెట్టమన్నాడు, రాగాన్ని విదిలిపెట్టమన్నాడు, మోహాన్ని విదిలిపెట్టమన్నాడు. మూడింటిని విదిలిపెట్టమన్నాడు. ఏమంటే విదిలిపెట్టడం అంటే ఏమిటో తెలుసిన? దీంట్లో ఫిజికల్గా విదిలిపెట్టేది ఏమీ ఉండదు. ఇప్పుడు మీ కర్మశాస్త్రం, కర్మకాండలో అయితే విడిచిపెట్టేది ఉంటుంది. దాన్ని విడిచిపెట్టడానికి దానికి పద్ధతి ఉంటుంది. విడిచిపెట్టడం కూడా ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టకూడదు. దానికి సంప్రత్తి కర్మ అంటారు. అలాగనే అంటారా? ఇప్పుడు మైత్రావరుణాయ దండం ప్రయచ్చతి అని ఉంటుంది. ఆ దండం పట్టుకుంటాడు దీక్షితుడు. ఆ దండాన్ని విడిచిపెట్టి టైం వస్తుంది. దాన్ని విడిచిపెట్టేది ఏమో తీసి అలా పక్కన పారేయడం కాదు. మైత్రావరుణుడోనో ఋత్విక్ ఉంటాడు, వాడి చేతిలో పెట్టాలి. అది విడిచిపెట్టడం. అలాగే ఇంకా ఏవో సోమరసం ఏదో హోమాలో చేసి మిగిలింది ఏదో ఉంటుంది. సంథింగ్స్ రిమైన్. అండ్ వాటిని ఏం చేయాలి? అలా పారేయడం కాదు. ఇప్పుడు దేవుడికి పూజలో అవి చేస్తారు. నిర్మాల్యం తీసుకెళ్ళి రోడ్డు పక్కన మురికాలలో పారపోస్తారా? దానికి ఏదో చెట్టు మొదలో ఏదో చూసి వేయాల్సి ఉంటుంది. దానికి ఏదో కొంత ఒక యోగ్యమైన పద్ధతి ఉంటుంది. విడిచిపెట్టడానికి కూడా నిర్మాల్యం ఈజ్ దట్ సంథింగ్ విచ్ ఈస్ థ్రోన్ అవుట్, బట్ దెర్ ఈజ్ ఎ వే టు త్రో ఇట్ అవుట్. అలాగే ఈ యజ్ఞం చేసినప్పుడు అప్పుడు కొన్ని ద్రవ్యములను తీసేయాల్సి వచ్చినప్పుడు ఓ పాత్ర ఉంటుంది. ఏదో చాత్వాలమనో ఏదో ఉంటారు ఆ పాత్రకి. ఇవన్నీ తీసుకెళ్ళి ఆ పాత్రలో పారేయాలి. ఒక వేస్ట్ బాస్కెట్ లాంటిది పెట్టుకుంటారు అక్కడ. ఇది కర్మకాండ యొక్క పద్ధతి. కాబట్టి ఇప్పుడు ఇరుముడి కడతారు అయ్యప్ప. ఈ ఇరుముడిని తీసేస్తారు. ఎక్కడ తీస్తారు? ఆ శబరిమల వెళ్ళి అక్కడ దర్శనం అయిన తర్వాత అక్కడ ఒక చోటు ఉంటుంది, అక్కడ తీసి అక్కడ ఏదో చేస్తారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ విహాయ అంటే విడిచిపెట్టడం అంటే దానికి ఏదో ఒక రిచువల్. ద్వేషాన్ని విడిచిపెట్టడానికి ఒక రిచువల్, రాగాన్ని విడిచిపెట్టడానికి ఇంకో రిచువల్. అలా ఉండదు. విరజాహోమం అని ఒకటి ఉంది. దాంట్లో ఇలాంటివి ఇవ్వకుండా ఉంటాయి. ఏ కైండ్ ఆఫ్ ఎ రిచువల్. వన్ లాస్ట్ టైం. ద్వేషం అనేది ఉండరాదండి. ఎందుకో తెలుసిన? దీంట్లో ఒక్కటే సింపుల్ ప్రిన్సిపల్. మీరు ఇతరులని ద్వేషిస్తున్నాము అని మీరు అనుకుంటారు. ఆ ఇతరుడు కాదు, మీరే. దీన్ని బూమ్రాంగ్ అని అంటారు.
బూమ్రాంగ్ అని ఆస్ట్రేలియాలో ఒకటి ఉంది. ఇలా విసురుతాడు, అది అలా వెళ్ళి గిరగిర తిరిగి మళ్ళీ వీడి చేతికే వస్తుంది. నిలబడ్డ చోట నుండి పట్టుకుంటాడు. ఈ ద్వేషం అలాంటిది. ప్రేమ కూడా అలాంటిదే. ప్రేమ కూడా అలాంటిదే. మీరు ప్రేమని ఎదరవాడికి చూపిస్తే అది ఎక్కడికో వెళ్ళి మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఒక ఎవడు ధనుర్ధారి తన పేరు చెక్కిన బాణాన్ని ఒకదాన్ని అలాగ పైకి ఆకాశంలోకి, అడవిలో వెళ్ళాడు, ఆకాశంలోకి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఉరికే వెళ్ళిపోయాడు. ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత అక్కడికి మళ్ళీ వాకింగ్కి వచ్చాడు. అక్కడ అనుకోకుండా అదే ప్లేస్కి వచ్చామని కూడా వాడికి తెలియదు. సడన్గా తుప్పు పట్టిన బాణం ఒకటి నేల మీద కనపడింది. అది ఏమిటా అని ఇంట్రెస్ట్, ధనుర్ధారి కనుక ఇంట్రెస్ట్ తోటి పైకి తీసి చూస్తే ఏదో పేరు ఉన్నట్టుంది. ఆ మట్టి అది తీస్తే వాడి పేరే. అంటే వాడు విడిచిపెట్టిన బాణం కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వాడి చేతికే వచ్చింది. ఈ ద్వేషం అలాంటిది. కాబట్టి మీరు ద్వేషించకపోవడమే మేలు. ద్వేషించితే, ఏ మేరకు మీరు ద్వేషిస్తే ఆ దుష్ఫలితం మీకు ఆ మేరకు వచ్చేస్తుంది. ఎందుకు ఎదరవాడిని మనం హాని చేస్తున్నాం అనుకుని మనని మనమే హాని చేసుకుంటున్నాము. దీంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దేర్ ఈజ్ నో చీటింగ్ ఆఫ్ ది అదర్ పర్సన్. పరవంచన అనేది ఏమీ ఉండదు. పరవంచన సర్వము ఆత్మవంచనయే అని ఒక ప్రిన్సిపల్. దాన్ని మనం బుద్ధికి తెచ్చుకుంటే అది తెచ్చుకోవడం కష్టం. పరద్వేషం అంతా ఆత్మద్వేషమే అవుతుంది. పరవంచన ఆత్మవంచనయే అవుతుంది. వాడికి నేను టోపీ వేశాను, వాడిని బుట్టలో వేశానని వీడు అనుకుంటాడు. వీడు వాడికి బుట్టలో వేయడం కాదు, వీడు పడతాడు బుట్టలో. దీనికి సామెత ఉంది, గొయ్యి తీస్తాడు. గొయ్యి తీస్తాడు. ఆ గోతి ఎందుకోసం తీశాడు? ఆ గోతిని ఆ శత్రువు దాంట్లో పడ్డం కోసం తీశాడు. ఫైనల్గా ఏమవుతుంది? ఆ గొయ్యి వాడే పడతాడు దాంట్లో. అలా మీరు హిస్టరీ చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. రష్యా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. యుఎస్ఎస్ఆర్ వాళ్ళు జర్మనీతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. మేము మీతో శాంతిగా ఉంటాము, మాకు యుద్ధం వద్దురా బాబు, అయితే ఇలా చేయి అలా చేయి అన్నింటికీ ఒప్పుకున్నారు. ఓ ప్యాక్ట్, రిబ్బెంట్రాప్ మోలటోవ్ ప్యాక్ట్ అంటారు. రిబ్బెంట్రాప్ జర్మన్ ఫారిన్ మినిస్టర్, మోలటోవ్ స్టాలిన్ యొక్క ఫారిన్ మినిస్టర్. వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్యాక్ట్. మీ స్థానంలో మీరు ఉండండి, మా స్థానంలో మేము ఉంటాం, మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయం, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయటం అని కుదుర్చుకున్నారు. కుదుర్చుకుంటే హిట్లర్ ఏం చేశాడో తెలిసిన, దాన్ని వైలేట్ చేశాడు. టైం చూసుకుని వైలేట్ చేశాడు. స్టాలిన్ వాజ్ సర్ప్రైజ్. స్టాలిన్కి ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ జర్మనీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఇన్వేషన్ అని చెప్తే ఆయన పొండవతలకి యు ఆర్ మిస్లీడింగ్ మీ అని తోసిపెట్టాడు. ప్యాక్ట్ ఉంది, మాకు వాళ్ళకి స్నేహం. రిబ్బెంట్రాప్ మోలటోవ్ ప్యాక్ట్ ఇస్తారు. ఆ ప్యాక్ట్ మాస్కోలోనే సైన్ చేశారు కూడా. రిబ్బెంట్రాప్ వెళ్ళి సైన్ చేశారు. వై దే విల్ ఇన్వైడ్ నో అని అంత కాన్ఫిడెన్స్ ఉండింది ఆయనకి. వాళ్ళు ప్రిపేర్ కూడా అవ్వలేదు. వన్ ఫైన్ మార్నింగ్ హిట్లర్ అటాక్ చేశాడు. ఇన్వేషన్ తప్పు కదా అలా చేయడం. ఆ ఇన్వేషన్ వెళ్ళి ఎక్కడ దాకా వెళ్ళిందో తెలిసిన 100,000 మైల్స్ దూరంలో ఉండే మాస్కో దాకా వెళ్ళింది. మాస్కో ఈజ్ 14 కిలోమీటర్స్ అవే. వీళ్ళకి బైనాక్యులర్స్లో ఆ స్పైర్స్ కనపడుతూ ఉండేవి. ఈ 14 కిలోమీటర్స్ మనం కవర్ చేసేస్తే జర్మన్ ఆర్మీ మాస్కోని మనం పట్టుకోవచ్చు. ఆ స్థితికి చేరుకునేటప్పటికీ వింటర్ ప్రారంభమైంది. వింటర్ అండ్ ద ల్యాండ్, రెండు జర్మన్ ఆర్మీని సర్వనాశనం చేసినవి ఏమిటి అని హిస్టారియన్స్, మిలిటరీ హిస్టారియన్స్ పరిశోధన చేసి ఏం తేల్చారంటే వింటర్ అండ్ ల్యాండ్. ల్యాండ్ అంటే జర్మన్ ఆర్మీ హ్యాస్ గాన్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్. ఆ సప్లై లైన్స్ అన్నీ కట్ ఆఫ్ అయిపోయాయి. ఆ ల్యాండ్ మాసే వాళ్ళని మింగేసింది వింటర్. ఫైనల్గా ఏమైందో తెలుసునండి, 14 కిలోమీటర్ల దూరంలో మాస్కో కనపడుతూ ఉంటే వింటర్ వచ్చింది. వీళ్ళు వెయిట్ చేశారు సప్లై లైన్స్ని సెటరైట్ చేసుకోవటం కోసం. స్టాలిన్ ప్రిపేర్ అయ్యాడు. ఈసారి అటాక్ వీళ్ళు ఎప్పుడు చేద్దామా అని ఆలోచిస్తున్నారు మాస్కో పట్టడానికి. వీళ్ళ ఆలోచన అలా ఉండగానే, వీళ్ళ ప్రిపరేషన్స్ ఉండగానే కౌంటర్ అటాక్ అంటారు.
మాస్కో స్టాలిన్ కౌంటర్ అటాక్. ఆ అటాక్ 14 కిలోమీటర్ల దూరం నుంచి ఎక్కడ దాకా వచ్చిందో తెలిసినా బెర్లిన్ దాకా వచ్చింది ఆ కౌంటర్ అటాక్. ఆ అండర్ గ్రౌండ్ దాంట్లో ఉన్నాడు హిట్లర్, అక్కడ దాకా వచ్చింది. బయట బాంబులు అవి వినపడుతుంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ద్వేషంచ. మీకు దృష్టాంతం ఏదో నా నాలెడ్జ్ అంతా మీ ముందు నేను షో ఆఫ్ చేశాను. కాబట్టి నువ్వు ఎదరవాడిని దెబ్బతీయటానికి వెళ్ళి అది ఆ బూమ్రాంగ్ వచ్చి వీడిని కొట్టి పారేసింది. కాబట్టి ద్వేషము వద్దు, రాగము వద్దు. రాగం అంటే ఏమిటో తెలుసునండి? డూ నో వాట్ ఈజ్ రాగ? సైకలాజికల్ డిపెండెన్స్ ఈజ్ కాల్డ్ రాగ. ఇప్పుడు భార్య భర్త మీద సైకలాజికల్గా డిపెండ్ అవుతుంది. అంటే వీడు లేకపోతే నాకు బ్రతుకు లేదు, నా సుఖం వీడి వల్లనే ఉన్నది. దట్ ఈస్ కాల్డ్ సైకలాజికల్ డిపెండెన్స్. అలాగే భర్త భార్యపై. అంచేత ఇద్దరూ కలిసి ఉంటారు, పరస్పరము సైకలాజికల్గా డిపెండ్ అవుతారు, కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి. అల్టిమేట్గా ఎవరో ఒకళ్ళు పోతారు, ఇంకొకడు మిగులుతారు, దుఃఖాన్ని అనుభవిస్తారు. ఫ్రీడమ్ ఉండదు రిలేషన్షిప్లో, ఫ్రీడమ్ ఉండదు. రాగం ఉన్న చోట ఫ్రీడమ్ ఉండదు. తండ్రి కొడుకు రిలేషన్లో కూడా మీకు రాగం ఉంటుంది తప్ప ప్రేమ ఉండదు. తర్వాత పెద్ద దురదృష్టం ఏమిటంటే అది ప్రేమ అని అనుకుంటారు. ఇది పెద్ద టాపిక్. నేను ఈ టాపిక్ని అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ అదంతా మొదలు పెట్టడం కాదు, ఈ పూట ఇది పూర్తి చేయాలి. కాబట్టి రాగము అంటే అటాచ్మెంట్, మూడింటికి ఉంటుంది. ఆసక్తి, తగులుకొనుట. మనం చదివాం ఏమిటి? పదార్థములపై ఆసక్తి. ఈ వాచి మీద ఆసక్తి ఉండకూడదు. ఏదో టైంకు చూసుకోవడం కోసం పెట్టుకున్నదే తప్ప ఇదే శాశ్వతం అని అనుకోకూడదు. దానికి బంగారాలు వజ్రాలు పెట్టి అలంకారం చేయకూడదు. అలంకారం చేస్తున్నాడంటే ఆసక్తి పెట్టుకున్నాడు అన్నమాట. దేని మీద ఆసక్తి ఉండకూడదు? పదార్థాల మీద. కళ్ళజోడు ఫ్యాషన్ కోసం కాదు, అవసరం కోసం అంతే. నో ఆసక్తి. పదార్థములపై, వ్యక్తులపై ఆసక్తి ఉండకూడదు. ఎందుకంటే మీరు ఆసక్తి పెట్టినప్పుడు అది వాళ్ళని బంధిస్తుంది, వాళ్ళకి బరువు అవుతుంది. మన కుటుంబాల్లో కనపడుతుంది. బయటికి వెళ్ళి 2-4 గంటల సేపు ఆ స్వామీజీ పాఠం చెప్తున్నారు, వెళ్ళి అక్కడ కూర్చొని వెళ్ళిరండి అంటే ఆవిడ కొంచెం ఫ్రీగా ఉంటుంది. నిజంగా నాకు అలాంటి శిష్యులు కొంతమంది. భార్య చెప్తుంది, స్వామీజీ పాఠం చెప్తున్నాడు వెళ్ళండి, ఇక్కడ కూర్చుని సిగరెట్ కాల్చుకుంటూ కూర్చోవడం కదా, అది అవతల పారేసి స్వామీజీ పాఠం వినండి. ఒక ఆయన పేకాట ఆడేవాడు. ఆయన భార్య, నువ్వు పేకాట మానేవయ్యా అంటే మానలేదు. ఆయన పేకాట ఆడుతూనే ఉన్నా, డబ్బు పోతూనే ఉంది. నేను రామాయణం ఏదో చెప్తూ ఉండేవాడిని. ఆవిడ ఏం చేసిందంటే, నిన్న ఈవేళ రామాయణానికి తీసుకెళ్తున్నాను, రామాయణం మనం వినాల్సిందే, వ్రతము అని పట్టుకొచ్చింది. ఆవిడ మాట కాదనలేక వచ్చాడు. తర్వాత ఆవిడ రావడం మానేసింది, ఆయన వస్తూనే ఉన్నాడు, పేకాట మానేశాడు. కాబట్టి కనుక రాగము ఉండకూడదు. రాగంలో ఫ్రీడమ్ ఉండదు, సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది. దేర్ఫోర్ ఇట్ బైండ్స్. ఐ డిపెండ్ అపాన్ యూ సైకలాజికల్లీ అంటే ఇట్ బైండ్స్ మీ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ. కాబట్టి ఈ ఆసక్తిని విడిచిపెట్టి ప్రేమ ఉండాలి. ఆసక్తి ఉండద్దు, ప్రేమ ఉండాలి. ఇప్పుడు కొడుకున్నాడు అనుకోండి, నాకు నీ నుండి ఏమీ అపేక్ష లేదు, నేను ఏమీ అపేక్షించను, నా సుఖము నీకు అప్పచెప్పను, నువ్వు ఇలా ఉంటే నేను సుఖంగా ఉంటాను అనే బరువు నీకు పెట్టను, నువ్వు ఎలా ఉన్నా నేను హ్యాపీగానే ఉంటాను అని మీరు కనుక వాడికి ఫ్రీడమ్ ఇచ్చేశారనుకోండి, మీరు ఫ్రీ అయిపోతారు. ఈ ఫ్రీడమ్కి ఒక రూల్ ఉంది, ఒక లా ఉంది. ఆ లా ఏమిటంటే మీరు అనుభవంలో ట్రై చేయొచ్చు. యు ఆర్ ఫ్రీ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ యూ గివ్ ఫ్రీడమ్ టు ది అదర్ పర్సన్. నేను నా దగ్గర చదువుకునే విద్యార్థికి నేను ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఐ విల్ రిమైన్ ఫ్రీ. అలా కాకుండా విద్యార్థికి ఫ్రీడమ్ ఇవ్వలేదనుకోండి, నాకు ఫ్రీడమ్ ఉండదు. అలాగే భార్యకి ఫ్రీడమ్ ఇచ్చేస్తే భర్త ఫ్రీ అవుతాడు, భర్తకి ఫ్రీడమ్ ఇస్తే భార్య ఫ్రీ అవుతుంది. ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్ నుంచి ఏమొస్తుంది? మీకు చెప్పాను, లవ్ వస్తుంది. ఫ్రీడమ్ అండ్ లవ్ ఉండాలి తప్ప ఆసక్తి ఉండకూడదు. రాగాన్ని విడిచిపెట్టాలి. ఇంకా మోహము అని ఒకటి ఉండాలి. మోహం అంటే ఏమిటో తెలుసునండి? మొహ వైచిత్యే. ఒకటి ఉంటే మరొకటి తలపోయుట మోహము. మీకు మోహానికి కొన్ని దృష్టాంతాలు చెప్తాను. సుఖము బాహ్య వస్తువుల యందు గలదు. మోహానికి పెద్ద దృష్టాంతం.
రెండు, ఇతర వ్యక్తులపై నా సుఖ సంతోషములు ఆధారపడి ఉన్నవి. మోహానికి ఇంకో పెద్ద దృష్టాంతం. ఇంకో దృష్టాంతం చెప్పమంటారా? మోహానికి మూడవ దృష్టాంతం, ధనము రక్షణను ఇచ్చును. ధనం రక్షణ ఇస్తుందా లేకపోతే ధనం హానిని కలిగిస్తుందా? మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ బంగారపు కడియాలు వేసుకుని నేను బయటికి వెళ్ళాను అనుకోండి, అది ధనము సంపద, నాకు రక్షణ కలుగుతుందా హాని కలుగుతుందా? ధనము రక్షణ ఇవ్వదు. నిజానికి ధనము అభద్రతను కలిగిస్తుంది. కానీ మనం ఏమనుకుంటాం? ధనము రక్షణను ఇచ్చును అని మనం అనుకుంటాం. ఈ రకంగా దేవుడు దూరముగా ఉన్నాడు. మోహానికి దృష్టాంతాలు చెప్తున్నా. ఎందుకంటే మోహము అంటే ఏమిటి? మిస్కన్సెప్షన్, మిస్అప్రహెన్షన్. దట్ ఈస్ ది మోహ. తప్పుగా మీరు అర్థం చేసుకుంటారు. మోహ వైచిత్యే. వైచిత్యము అంటే ఉన్నదాన్ని తప్పుగా తెలుసుకుంటా, అది మోహము. కనుక ఒకసారి చెక్ చేయబోయేది మోహ వైచిత్య ధాతుపాఠంలో. కనుక ఆ మోహము, ఈ మోహము తర్వాత దేవుడు బయట ఉన్నాడు, నేను కర్తను, నేను భోక్తను, తర్వాత స్వర్గాది లోకాల్లో సుఖాలు ఉంటాయి ఇత్యాదు, ఇవన్నీ మోహకోటిలోకి వస్తాయి. ఈ మోహములనన్నిటినీ కూడా విడిచిపెట్టవలేను. పరమాత్మ నా హృదయమునందు గలడు, అహం బ్రహ్మాస్మి, ఆనందము నా స్వరూపము, నేను ఇతరులను ప్రేమిస్తాను, ఇతరులపై నేను ప్రేమ కొరకు ఆధారపడను. ఇదంతా కూడా మోహానికి ఆపోజిట్. కాబట్టి మోహమును విడిచిపెట్టుము. మోహంచ తర్వాత చక్కగా తెలుసుకో, నీ స్వరూపమును నీవు తెలుసుకును. సమ్యక్ విజానన్, నీ స్వరూపాన్ని నువ్వు చక్కగా తెలుసుకోవాలి. ఇది విజ్ఞానం, ఇది విజ్డమ్, నాట్ నాలెడ్జ్. విజ్డమ్, నాలెడ్జ్ ఏమిటి? శాస్త్రాన్ని అల్పాని, అది నాలెడ్జ్. కానీ ఇక్కడ విజ్డమ్, నీ స్వరూపాన్ని నువ్వు చక్కగా తెలుసుకో, నీ మనస్సును నువ్వు బాగా తెలుసుకో. ఇది రాబోతోంది నెక్స్ట్ వర్గలో, నెక్స్ట్ ఖండలో అది వస్తుంది. అప్రమాదము దగ్గర నీ మనస్సును నువ్వు బాగా తెలుసుకో, నీ దేహాన్ని నువ్వు బాగా తెలుసుకో. నీ దేహాన్ని నువ్వు బాగా తెలుసుకుంటే నీ దేహాన్ని నువ్వు ఆరోగ్యంగా అట్టు పెట్టుకోగలుగుతావు. నీ మనస్సును నువ్వు బాగా తెలుసుకుంటే మనస్సును ఆరోగ్యం పెట్టుకోగలుగుతావు. కాబట్టి దేహాన్ని తెలుసుకో, మనస్సును తెలుసుకో, ధర్మాన్ని తెలుసుకో, బోధలను తెలుసుకో. ఎప్పుడూ తెలుసుకునే మోడ్లో, లెర్నింగ్ మోడ్లో ఉండు. సమ్యగ్విజానం. మీరు లెర్నింగ్ మోడ్లో ఉన్నప్పుడు మీ మనస్సు, మీ బుద్ధి ఖాళీగా ఉంటుంది, ఎంటీగా ఉంటుంది, అలర్ట్గా ఉంటుంది. మీరు నేర్చిన విద్యంతా బుద్ధిలో మెదులుతో ఉందనుకోండి, మీరు లెర్నింగ్ ఏమి ఉండదు. కొంతమంది అలా ఉంటారు, క్లాస్కి వస్తారు, వేదాంతం చదువుకుని ఉన్నారు, క్లాసుకు వచ్చి కూర్చుంటారు. ఈయన ఏం చెప్తాడో చూద్దాం, మనం అంతకుముందే వినున్నాం కదా, మనకి తెలుసు కదా శాస్త్రం అంతా. ఈయన ఏం చెప్తాడో చూద్దాం. వాళ్ళు నేర్చుకునేది ఏమి ఉండదు, నేర్చుకోలేరు, వాళ్ళకి నేర్చుకోదగ్గది కనపడదు. కానీ వాళ్ళే నా హెచ్చరికను గమనించి మీ పాండిత్యం అంతా పక్కన పెట్టేయండి, ఎంటీగా పెట్టుకోండి. ఇప్పుడు మీరు నేను ఈ చెప్పేవాడు ఏం చెప్తాడో మీరు పరిశీలించండి. నేర్చుకునేది ఎంత ఉంటుంది. సో మెనీ గుడ్ థింగ్స్ దే కెన్ లెర్న్. అటువంటి లెర్నింగ్ మోడ్లో ఉండాలి. ఏమంటే ఐ నో అనేది, ఐ నో, ఈజ్ ఇట్ ఏ లెర్నింగ్ మోడ్? కాదు. ఐ డోంట్ నో, వాట్ ఈజ్ ఇట్? ఇట్స్ ఏ లెర్నింగ్ మోడ్. సమ్యగ్ విజానన్. తర్వాత సువిముక్త చిత్త. చిత్తంలో ఇప్పుడు ఈ ధర్మం ఇవన్నీ పెట్టుకుంటే మీకు ఒక చక్కని ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది. ఫ్రీడమ్ అంటే ఏమిటి? దేహం దారిని పోతూ ఉంటుంది, మనం దాని గురించి చింత పెట్టుకునేది వర్రీ ఏమీ లేదు. మనస్సు దారిని మనస్సు పోతూ ఉంటుంది. ఇప్పుడు యోగులు మనస్సుని కంట్రోల్లో పెట్టాలి. ఏమి కంట్రోల్లో పెడతారు? మీరు దాన్ని కంట్రోల్లో పెట్టలేరు, కోతిని కంట్రోల్లో పెట్టినట్టు. అలాగంటే ఏమీ అక్కర్లేదు. అది రేపు చెప్తాను, రేపు పాఠంలో వస్తుంది అవేర్నెస్. కాబట్టి మీరు కంట్రోల్ చేయాల్సింది ఏమీ లేదు. నో కాన్ఫ్లిక్ట్, నో కంట్రోల్. తర్వాత వీళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళు ఏమీ ఉండదు. ఫ్రీడమ్, యు ఆర్ ఫ్రీ. యు ఆర్ నాట్ డిపెండెంట్ సైకలాజికల్లీ అండ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్, సో యు ఆర్ ఫ్రీ. ఆ రిలేషన్షిప్స్లో మీకు సైకలాజికల్ డిపెండెన్స్, మానసిక పరాధీనత ఉండదు, సో యు ఆర్ ఫ్రీ.
తర్వాత ఆ దైవము నాకంటే భిన్నంగా ఉన్నాడు, ఆ దైవాన్ని నేను చేరుకోవాలి అనేటువంటి భేదబుద్ధి ఉండదు. ఫ్రీ, యు ఆర్ ఫ్రీ. దైవం నా హృదయంలో ఉందండి, దైవం దూరంగా ఉండడం ఏమిటండి? ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అవే బట్ నాట్ గాడ్. యు ఆర్ ఫ్రీ. అటువంటి ఒక ఫ్రీడమ్, లవ్ అండ్ ఫ్రీడమ్ దే గో టుగెదర్. ఈ లక్షణములు కలవాడు. తర్వాత ఫైనల్గా ఆయన అంటారు ఇహాముత్ర ఫలభోగ విరాగ చెప్పేశాడు. ఆయన వైరాగ్యం పెట్టుకోమన్నారు. ఇహలోక ఫలాలు అక్కర్లేదు, వచ్చి వస్తాయి పోయిపోతాయి. పరలోకం అంతకంటే అక్కర్లేదు. పరలోకం వెళ్ళి ఏం చేస్తారండి? మన పౌరాణికులు చేశారా ఈ పని, లేకపోతే కవులు చేశారా నాకు అర్థం కాదు. కానీ ఓ ఇంద్రలోకం లేకపోతే సినిమా వాళ్ళు పెట్టారా? సినిమాలో కమలాకర కామేశ్వరరావు గారు విఠల ఆయన పేరేంటి, విఠలాచార్య, వీళ్ళు జానపద సినిమాలు పౌరాణిక సినిమాలు తీసి మన హిందూ ధర్మాన్ని వాళ్ళు డిఫైన్ చేసి పెట్టేశారు. ఈ జనం అంతా కూడా ఆ దానికి తగ్గట్టుగా ధర్మాన్ని వీళ్ళు మతాన్ని వీళ్ళు పాటిస్తున్నారు. కెన్ యూ బిలీవ్ ఇట్? దాంట్లో డెఫినేషన్ ఏమిటంటే స్వర్గం అనేది ఒకటి ఉంటుంది. అది పౌరాణికులు పెట్టారా లేకపోతే ఈ సినిమా వాళ్ళు పెట్టారా, ఈ కవులు పెట్టారా? అందరూ ఎవళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు. కవులు పిచ్చి పిచ్చి కావ్యాలు, పిచ్చి పిచ్చి పద్యాలు, రంభ, ఊర్వశి, అప్సరస్ అంటే స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ ఆయన ఏమన్నారో తెలుసిన, అప్సు సరతి ఇది అప్సరాహ నౌహ్ అని చెప్పారు ఆయన. నౌక. మన వాళ్ళు అప్సరసలను కొన్ని లిస్టు పెట్టుకున్నారు. పౌరాణికులు, కవులు స్వర్గం వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చొని డ్యాన్స్ చూడవచ్చు, అది స్వర్గం అండి. అసలు దాన్ని అటువంటి స్వర్గమునందు విరక్తి ఉంటే కానీ అసలు వీడు తత్వాన్ని తెలుసుకుందుకు పనికిరాడు. అందాము. శాస్త్రాన్ని శాస్త్రములను అల్పాన్యపి కొద్దిగా మాత్రమే భాషమాణ పలుకుచున్నవాడు యహ ఎవడైతే ధార్మిక ధర్మము తెలుసున్నవాడై అనుధర్మచారి ఆ తెలుసుకున్న ధర్మమును జీవితములో ఆచరించువాడు శాతు అగును. ద్వేషంచా ద్వేషమును, రాగంచా రాగమును, మోహమును విహాయ విడిచిపెట్టి సమ్యక్ చక్కగా విజానన్ తెలుసుకొనుచున్నవాడై. అంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలండి. ఇవన్నీ చాలా క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్. క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. నేనేవో దృష్టాంతాలు ఏవో చెప్తాను, మీరేమనుకోవచ్చు ఈయనకి అదంటే ఒక ఫ్యాడ్, ఈ అపోజెస్ దాట్ అని మీరు అలాగే దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. బట్ దయచేసి మీరు అలా ఇంటర్ప్రెట్ చేయొద్దు. నేను ఎందుకని దాన్ని కాదంటున్నానో మీరు అర్థం చేసుకోండి. క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. శుక్రుడు శనికేసి చూస్తున్నాడు అంటే నేను వెంటనే నాకు నెత్తి మీద ఇనుమోత రాడ్డుతో కొట్టినట్టు అవుతుంది. ఐ గెట్ స్టండ్. నాకు అర్థం కాలేదు అది. మీకు మీరందరూ మహావిద్వాంసులు, మీకు తెలిసిపోతుంది, నాకు మాత్రం తెలియలేదు. శుక్రుడు శనికేసి చూడడం ఏమిట్రా నాయన, ఇది ఎక్కడ పట్టుకొచ్చాము, నాకు అర్థం కాలేదు అది. మీకు తెలిసిపోయి ఉండొచ్చు, నాకు తెలియలేదు. నేను ఇలాగే చెప్తాను. మీరు మహాపండితులు, మీకు తెలుస్తుంది, మరి నాకు తెలియలేదు. ఏమిటో మరి నేను ట్రై చేశాను, నాకు తెలియలేదు. నాకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వెర్టికల్ మోడల్ నేను యాక్సెప్ట్ చేయను. దేర్ ఈజ్ నో వెర్టికల్ మోడల్. ముందు మీరు చెప్పేది వెర్టికల్ మోడల్ అవునో కాదో మీరు చూసుకోండి దయచేసి. స్టాటిక్ యూనివర్స్ నేను యాక్సెప్ట్ చేయను, డైనమిక్ యూనివర్సే నేను యాక్సెప్ట్ చేస్తాను. జియోసెంట్రిక్ యూనివర్స్ నేను యాక్సెప్ట్ చేయను, హీలియోసెంట్రిక్కే నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు చెప్తున్నది ఈ మూడింట్లో ఫిట్ అవుతుందా, కాటం లేదా? ఫిట్ కాకపోతే వెళ్ళి చెట్టు మీద కూర్చోపోయి నాకు అనవసరం. ఎందుకంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. నా సుఖ దుఃఖాలు కర్మ నుంచి వచ్చాయా లేకపోతే గ్రహాల నుంచి వచ్చాయా? యూ డిసైడ్ వన్ వే ఆర్ ది అదర్. వన్ వే ఆర్ ది అదర్ యూ డిసైడ్ ఇట్ ఫర్ మీ. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు గీతలో? అరే శ్రద్ధ హోనా హై, గీతాశాస్త్రం అని శ్రద్ధ ఉండక్కర్లేదు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు చూసుకో. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? వాట్ హీ సే, ఎక్కడైనా నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. దీన్ని సమ్యక్ విజానం అంటారు. ఇట్స్ నాట్ దట్ ఐ హ్యావ్ సమ్ పర్సనల్ యానిమాసిటీ ఆర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ థింగ్. నువ్వు నాకు చెప్పు, క్లారిటీ ఆఫ్ థాట్తో చెప్పు.
నాకు కంఠం మంటగా ఉంది, నువ్వు చెప్పు, మీకు కఫము వాతము కొంచెం కలిసి వచ్చి, కఫము వాతం కలిసి రావడం ఏమిటి నాయన, ఇది ఎక్కడ పట్టుకొచ్చావు నువ్వు? అది ఆ భాష ఏమిటది? ఆ భాష ఎనాటమీ డాక్టర్ గారు చూసి, ఆయన చూసి దాన్ని ఎండాస్కోపీ తీసి ఫోటో తీసి చూశారు, ఇన్ఫెక్షన్ ఉందన్నారు. నేనున్నాను, ఐ కెనాట్ బిలీవ్ ఇట్ అండి, అంతకుముందు యాంటీబయాటిక్స్ వాడేం కదా, ఇన్ఫెక్షన్ కెనాట్ బి దేర్ అని నేనన్నా. ఉందండి, మైల్డ్ ఇన్ఫెక్షన్ ఇస్తే దీన్ని ఏమంటారు? ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు. హీ షోడ్ మీ, లుక్ అట్ దిస్, దెర్ ఈజ్ ఇన్ఫెక్షన్, దిస్ ఈజ్ ఇన్ఫెక్షన్, ఇది వైట్ స్ట్రీక్, ఇట్ ఈజ్ ఇన్ఫెక్షన్. ఏదో స్టాఫిలోకాకస్ ఏదో ఇన్ఫెక్షన్ ఒక పట్టాన్ని పోదది, 10 రోజులు మీరు ఈ మందు వేసుకోండి, మీకు ప్రయోజనం కనపడుతుంది. ఐ యూజ్ ఇట్. తర్వాత ఆ మందు కూడా ఏమిటో తెలిసిన, జస్ట్ 1 minute ఫినిష్ చేసేస్తాను. సెఫలోస్పోరిన్ అని ఇచ్చారు, సారీ సిప్రోఫ్లాక్సిసిన్. మీరు ఆ అగరగర్ జెల్లో ఆ స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియా కాలం మీరు అక్కడ గ్రో చేసి ఒక్క డ్రాప్, మైక్రో డ్రాప్ ఆఫ్ సిప్రోఫ్లాక్సిసిన్ వేసి మొన్నడు పొద్దున్న వస్తే ఆ కాలం అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. అది ఎలా యాక్ట్ చేస్తుందో కూడా మీరు మైక్రోస్కోప్ కింద చూడవచ్చు. ఆ స్టాఫిలోకాకస్ ఏదో రాడ్ లైక్ షేప్ ఉంటుంది, ఆ సెల్ వాల్ ఉంటుంది, ఆ సెల్ వాల్ని ఈ మాలిక్యూల్ వెళ్ళి బ్రేక్ చేస్తుంది, ఆ సెల్ డిసింటిగ్రేట్ అయిపోతుంది, దెర్ ఈజ్ నో బ్యాక్టీరియా. దట్ ఈజ్ హౌ ఇట్ యాక్ట్స్. యూ కెన్ సీ ఆల్ దాట్. దెన్ దెర్ ఈజ్ రెసిస్టెన్స్ ఫర్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్. క్లియర్గా మీరు కఫము వాతము అని అన్నారు కదా, చెప్పండి నాకు. ఇన్ఫెక్షన్, మీకు ఇన్ఫెక్షన్ అంటే ఏమిటో చెప్పండి అని నేను అడిగాను. అంటే ఆయన అన్నారు ఆయుర్వేదంలో ఇన్ఫెక్షన్ అనేది ఏదీ లేదన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు ఉంటుంది ఆయుర్వేదంలో ఇన్ఫెక్షన్ ఎందుకు లేదు? వాళ్ళు మైక్రోస్కోప్లో ఎప్పుడూ ఏది చూడలేదు కనుక ఇన్ఫెక్షన్ అనేది లేకుండా పోయింది. ఒకప్పుడు మీకు వెస్ట్లో కూడా ఇన్ఫెక్షన్ అనేది ఏమీ లేదు. 3 హ్యూమర్స్ అనేవారు. దిస్ ఈజ్ వెరీ కోయిన్సిడెంట్. 3 హ్యూమర్స్, బాడీలో 3 హ్యూమర్స్, అక్కడ 3 హ్యూమర్సే, ఇక్కడ 3 హ్యూమర్సే. I want to know clearly, Samyak Vijnana. Now you say I am opposed to Ayurveda. I am not opposed to Ayurveda. I am in favor of clarity of understanding. Triphala వేసుకుంటే కడుపు హాయిగా ఉంటుంది. I am the first one to do that. మీరు త్రిఫలా ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే మీ స్టొమక్ హ్యాపీగా ఉంటుంది. I am the first one to do that. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఉండాలి. అలాగే ప్రతిదీ, దేవుడైనా అంతే, వ్రతమైనా అంతే, పూజ అయినా అంతే. సమ్యక్ విజ్ఞానం. ముక్కు పట్టుకోండి, ముక్కు పట్టుకో. ఎందుకు పట్టుకో? నేను అడుగుతా, ముక్కు ఎందుకు పట్టుకోవాలి చెప్పు. చెవి ఎందుకు పట్టుకోకూడదు? కాదని ప్రాణాయామం చేయమని అలా చెప్పు. సో దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. ఇట్ ఈజ్ నాట్ ముక్కు పట్టుకోవడం కాదు, ప్రాణాయామం చేయమని అర్థం. సమ్యక్ విజ్ఞానం. సువిముక్త చిత్త, పూర్తిగా రాగద్వేషముల బంధము నుండి విముక్తమైన అంతఃకరణము గలవాడు, ఇహలోకమునందు అథవా లేదా అముత్రా పరలోకమునందు విరక్త చేత, విరక్తమైన అంతఃకరణము కలవాడు ఎవడో, ఆ యహ ఉంది కదా, సహా అట్టివాడు శ్రామణ్య సిద్ధౌ, ఆత్మస్వరూప సాక్షాత్కారము అనే సిద్ధియందు భాగి, భాగ్యము గలవాడు. అంటే భాగము వేరు, భాగ్యము వేరు. భగ కనెక్టెడ్ టు భాగ్య, బై మిస్టేక్ ఇట్ గాట్ కనెక్టెడ్ టు భాగ. కాబట్టి వాటా కాదు, ఇది వాటా కాదు, భాగ్యము. ఆ శ్రామణ్య సిద్ధిలో నీకు భాగ్యము గలదు. ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ వాటా. వాటా అంటే యూ గెట్ ఎ పీస్ ఆఫ్ ఇట్. నో, యూ గెట్ ఆల్ ఆఫ్ ఇట్. సో భాగ్యము గలవాడు భవితా భవితా తప్పక అగును అని భవిష్యత్ కాలము. యహ అల్పాని శాస్త్రాన్ని భాషమాణోపి ధార్మిక సన్, ఆ సన్ నేను పెట్టాను. అనుధర్మచారీ స్యాత్
ब्रह्मचारी स्यात् द्वेषं च रागं च मोहं विहाय द्वेषं च रागं च मोहं विहाय सम्यक् विजानन् सम्यक् विजानन् सुविमुक्तचित्तः सुविमुक्तचित्तः इह अथवा अमुत्र इह अथवा अमुत्र विरक्तचेताः विरक्तचेताः सः श्रामण्यसिद्धौ भागी सामान्यसिद्धौ भागी भविता भविता इति यमकवर्गः इति यमकवर्गः प्रथमः प्रथमः। ఒకసారి శ్లోకం అనేద్దాం. అల్పాని శాస్త్రాణ్యపి భాషమాణః अल्पानि शास्त्राण्यपि भाषमाणः యో ధార్మిక స్యాదనుధర్మచారీ यो धार्मिकः स्यादनुधर्मचारी ద్వేషం చ రాగం చ విహాయ మోహం द्वेषं च रागं च विहाय मोहं సమ్యగ్విజానన్ సువిముక్తచిత్తః सम्यक् विजानन् सुविमुक्तचित्तः ఇహాథవా ముత్ర విరక్తచేతాః इहाथवा मुत्र विरक्तचेताः శ్రావణ్యసిద్ధౌ భవితా సభాగీ. श्रामण्यसिद्धौ भविता सभागी। ఓం పూర్ణమదః పూర్ణమిదం पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते।